మరి ఇంతకు ఏం జరుగుతుంది? న్యాయం చేయాల్సినటువంటి అడ్వకేట్లే ప్రజలను ఇబ్బంది పెడుతుంటే మరి ప్రజలు ఎక్కడికి వెళ్తారు? మనకు జరిగినటువంటి అన్యాయాన్ని న్యాయం జరిగే విధంగా మరొక అడ్వకేట్ని అప్రోచ్ అయితే మనకు న్యాయం చేస్తాడనే గట్టి నమ్మకంతో మరి అడ్వకేట్ దగ్గరికి వెళ్తే ఆ అడ్వకేటే మోసం చేస్తే మరి సామాన్య ప్రజలు ఎక్కడికి వెళ్ళాలి? మరి ఈ రోజు చూసినట్టయితే రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక వృద్ధురాలు మనతో పాటు ఉంది. మరి ఇంతకు ఎందుకు వచ్చింది, ఏమైనా ఆమె మాటలను అడిగి తెలుసుకుందాం. అమ్మా నమస్తే. నమస్తే అయ్యా. ఏం పేరు నీ పేరు? నా పేరు షేక్ జాన్బీ అయ్యా. ఏమైంది, ఎందుకు గురించి వచ్చినావు పోలీస్ స్టేషన్ కి? నేను ఇల్లు అమ్ముకున్నా ఖమ్మంలో. నాకు ఎవరు చూడలేదు, అది నా పేరు మీద ఉంది. బిడ్డలు కొడుకులు కోడళ్ళు ఎవరు చూడలేదు. పడిపోయి ఉన్నా లేవట్లేదు. 4 నెలల బట్టి నా పెద్ద కోడలు పెద్ద కొడుకు వచ్చి ఇక్కడికి తీసుకొచ్చారు మల్లాపూర్. తీసుకొస్తే నా మనవడే ఆ డాక్టర్ని పెట్టి ఈ రక్తం గ్లూకోస్లు అన్ని ఎక్కిచ్చారు. ఎక్కిచ్చే వరకు ఈయనకి మేము చెప్పాము ఈ వకీల్ గారికి పరిస్థితి అయ్యా. వకీల్ పేరు ఏం పేరు? నాకు సమీరు. అయ్యాటి సంగతి నాకు ఇట ఖమ్మంలో ఇట్ట జరిగింది. నా బిడ్డలు నాకు కోడళ్ళు నాకు కొట్టి రోడ్డు మీద పడేశారు. అప్పుడు కూడా రాలేదు ఈయన వకీల్ గారు రాలేదు. ఒక నైట్ ఒక పగులు గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నారు, సీఏ గారు పెట్టించిండు. అయితే అక్కడ నుంచి మళ్ళీ వచ్చా, మళ్ళీ బాగలేక ఇక్కడికి వచ్చాక ఏంటని అడిగాం, అడగమన్నా నేను మా కేసు ఏమైందని. తీసుకున్న ఆయన వాపసు చేయమంటే అడిగితే అరే నీ దాదికి నీకు నీ దాదికి అని మాట్లాడారు. అడ్వకేట్ ఈ సమీర్ అనే అడ్వకేట్ ని మీకు ఎవరు కల్పించారు, ఎప్పుడు కల్పించారు? మొన్న నేనే అడగమన్నా అసలు ఈ కేసు ఎంతవరకు వచ్చిందయ్యా మాది అని మా అబ్బాయికి అడిగిందంట. మా దాది అడిగింది లాయర్ గారు ఈ కేసు గురించి. అంటే అరే నీ దాదికి నీకు అడిగిండట. అడ్వకేట్ ఇట్లా గలీజ్ మాట్లాడుతున్నాడు. నేను వచ్చానంటే నీకు అట్ట అరే ఇక్కడ రారా నీ సంగతి చూస్తానని తిట్టిండు. ఏమైనా ఫీజు తీసుకున్నా? ఏం లేదు. అయ్యో పాతిక తక్కువ 2 లక్షలు ఇచ్చా. ఇచ్చి నేను ఏం చేస్తావు ఇల్లు ఆయన నాకు వాపస్ చేయమని అంటే మా అబ్బాయి అడిగితే మాకు ఈ బూతి మాటలు మాట్లాడి నేను తీసుకోలేదంటాడు. ప్రమాణంగా నేను ఎదవరాల్ని నేను ఇచ్చాను, పాతిక తక్కువ 2 లక్షలు ఇచ్చాను. న్యాయం చేయాలగా నాకు. నాకు న్యాయం చేయకుండా నాకు ఇంత సతాయించి నేను ఇంట్లో నుంచి బయటికి రావట్లేదు. ఇప్పుడు కూడా నాకు ఆయాసం వచ్చి నా పరిస్థితి బాగలేదు. నా బతుకు ఇంత కాడికి వచ్చిందని నేను అక్కడికి అడిగి ఆయనకి అమ్మా నీకు చేస్తా, నీకు బాగా చేస్తా అట్టా ఇట్టా నన్ను. అంటే ఖమ్మంలో ఇల్లు పంచాయతీ అయితే హైదరాబాద్ లో ఉన్నటువంటి అడ్వకేటు మరి న్యాయం చేస్తాడు, మీకు ఎట్లా నమ్మకం అనిపించింది? అంటే వకీల్ కదా నేను చేస్తానమ్మా అని అన్నాడు. అంటే మేము వెళ్ళాం ఖమ్మంకి, మీరు ఖమ్మం వెళ్ళబాకండి అన్నాడు. అరే ఆ ఖమ్మం వెళ్ళకుండా ఎట్టుంటాం మేమని వెళ్ళాం. వెళ్ళితే అక్కడ గొడవ నాకు రోడ్డు మీద వేసారు కొట్టి. ఆ నైట్ ఉన్నాం హాస్పిటల్లో. ఏందని అడిగితే ఎందుకు పోయారు మీరు అని మమ్మల్ని అడిగితే ఎందుకు పోయారు మీరు నాకు చెప్పకుండా. అంటే నువ్వు కేసు నువ్వు వకీల్ కదా, నువ్వు డబ్బులు తీసుకున్నావు కదా, నువ్వు మాట్లాడటానికి రావచ్చు కదా మా దగ్గర ఖమ్మానికి. ఏంది ఇట్లా చేశారా అని వివరాలని ఎందుకు కొట్టేసారు అని అనొచ్చుగా. నువ్వు అనలేదు, ఇక్కడ ఉండా శుభ్రంగా రాలేదు. మళ్ళీ నేను తిరిగి వచ్చాకనే మొన్న 6 నెలలు దాటిని అబ్బాయికి చెప్పా, అయ్యా కేసు 6 నెలలు దాటి నీ కేసు గురించి ఏమైందని అడగమన్నా. దాది అడుగుతా అన్నాడు. మొన్నే అడిగిండంట. అడిగి ఎవరైతే చెప్పలేక మారుతాం అంటే నువ్వు వకీలు ఈ మాటలు మాట్లాడతావా, ఈ బూతి మాటలు మాట్లాడతావా? చెప్పయ్యా నేను ఎదవరాల్ని నేను తినుకో న్యాయం చేస్తాడని ఇచ్చా. చెయ్యాలగా చేస్తాను, లేకపోతే నా పైసలు నాకు తిరిగి. అంతే కదా. నువ్వు మాటలు మాట్లాడి ఇక్కడ ఉంటావా అక్కడ ఉంటావా, నీకు ఉండనిస్తానా, నీకు తరిమి కొడతానని ఈ మాటలు మాట్లాడతాడా? చెప్పండి. ఈ ఊరు ఎవరిది కాదు, ఈ ఊరు ఎవరిది? పెదలది. ఎవరైనా ఉండొచ్చు, బతకొచ్చు. పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ పెట్టినావా? పెట్టా. పిలిపించిండా సార్? మరి
పిలిపించి మేమన్నాము నువ్వు కేసు వాజిపోతే ఆ నెంబర్ ఇమ్మన్నాం, ఇస్తానని ఎస్ఐ గారితో అన్నాడు అట. ఆ నెంబర్ కూడా ఇవ్వలేదు, ఇంతవరకు ఇవ్వలేదు, ఏం లేదు. ఇప్పుడు మాకు చేత కాక నేను ఇప్పుడు మీతోని మాట్లాడతాను. అది నేను ఇచ్చిన డబ్బులతోని వాడు గుండెకి ఏమన్నా అయిందని బాగు చేయించుకున్నాడు. బాగా చేయించుకొని మేము మాట్లాడితే మా అబ్బాయి ఏంది వకీల్ గారు అంటే హాస్పిటల్లో ఉంటా వస్తా అని అన్నాడు. బాగా చేయించుకుంటాడు, నా డబ్బులు పెట్టేవాడు. వస్తానని మాకే సమాధానం చెప్పలేదు. అదే టెన్షన్ పడకు. సో వాస్తవానికి చూసినట్టయితే పెద్దవాడు మాట్లాడుతున్నటువంటి మాటల్లో భాగంగా ఖమ్మంలో తనకున్నటువంటి ఇల్లుని అమ్మకానికి ఉంటే మరి అక్కడ అమ్మడం జరిగింది. మరి దాంట్లో ఏదో ఒక ప్రాబ్లం వచ్చి ఇష్యూ కావడంతో మరి అడ్వకేట్ ద్వారా న్యాయం జరుగుతుందని నమ్మకంతో మరి ఇక్కడ ఉన్నటువంటి తన మనమన్ సహకారంతో మరి సమీర్ అనే ఒక అడ్వకేట్ ని అప్రోచ్ కావడం జరిగింది. అప్రోచ్ అయ్యి మరి ఇంతకు మరి ఎన్ని డబ్బులు ఇచ్చాడు స్పష్టంగా వాళ్ళ మనమని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రైట్ సోదర్, ఏం పేరు నీ పేరు? నా పేరు ఇమ్రాన్. ఇమ్రాన్, ఇంతకీ ఏమైంది అసలు? ఇష్యూ ఎందు గురించి ప్రారంభమైంది? అసలు ఈ అడ్వకేట్ సమీర్ కు మీకు ఈ గొడవ అసలు ఎట్లా ప్రారంభమైంది? అసలు అడ్వకేట్ ఎట్లా పరిచయం అండి మీకు? మాకు అడ్వకేట్ ఒక 8-9 నెలల నుంచి పరిచయం సార్. తర్వాత మంచిగా మాట్లాడడం జరిగింది. నేను కేసులు తీసుకుంటా, అది తీసుకుంటా, నేను అడ్వకేట్ అని చెప్పడం జరిగింది. ఆయన ఒక మంచితనంతో మేము ఆయనకి మా నాన్నమ్మ ఇప్పుడు మాట్లాడే మాట అయితే ఖమ్మంలో ప్రాపర్టీ ఉంది, నాన్నమ్మ అమ్ముకున్న తర్వాత పిల్లలు ఆమెకి కొట్టి ఇబ్బంది పెడుతుంటే నేనేం చేసినా ఈ అడ్వకేట్ అనేది మంచి మనిషి, మంచి ఒక వ్యక్తి అని నాన్నమ్మకి చెప్పడం జరిగింది. అది చెప్పిన తర్వాత సరే బిడ్డ మనం పోదాంపా మాట్లాడదాం, మన కేసు ఏమైనా చేస్తాడని మా నాన్నమ్మ ఒక భరోసాతో నేను తీసుకురావడం జరిగింది అడ్వకేట్ సమీర్ దగ్గరికి. తీసుకొచ్చిన తర్వాత ఇట్లా పిల్లలు హింసిస్తున్నారు, సతాయిస్తున్నారు, కొడుతున్నారు, నాకు ఇంత కావాలా అంత కావాలని బాధ పెడుతుంటే అడ్వకేట్ దగ్గరికి వెళ్ళేటప్పుడు మీరు ఇద్దరు కలిసి వెళ్ళారని ఒక్కరిని నేను నాన్నమ్మని తీసుకుని పోయినా. పోయిన తర్వాత కూర్చోబెట్టి ముందు నాకు కూర్చోబెట్టి ఇట్లా సంగతి వకీల్ సాబ్ అంటే చూడమ్మా నువ్వు నా అమ్మ లాంటి దానివి, నా పెద్దమ్మ లాంటి దానివి, నీకు న్యాయం చేస్తా, నీకు ఏ ఆపద రాదు, నేనున్నా అని ఆయన మమ్మల్ని ఒకటి ధైర్యం అనేది ఇచ్చిండు. ఒక మంచి మనిషి మాకు ఇంత ధైర్యం ఇస్తుంది కదా, రేపటి రోజు మాకు కూడా ఆయనతో చాలా పనులు అవసరం ఉంటుంది కదా అని ఈ మాట జరిగిన తర్వాత సరే నేను ఈ కేసు నేను వేస్తా నాన్నమ్మ తరఫున, చట్ట పౌరసత్వం కింద ఏందో కేసు వేస్తా, మనం పోయి ఖమ్మంలో వేయాల్సిన అవసరం లేదు కేసు, ఇది ఎల్బీ నగర్లో వేస్తా, వాళ్ళని ఇక్కడ నుంచి ఇక్కడ లాగేసి చెప్పులు అరగదీసేలాగా వాళ్ళకి కేసు వేసి నేను వాళ్ళకి టార్చర్ పెడతా, మీ నాన్నమ్మని నేను కేసు గెలిపించేలా సపోర్ట్ నేను ఉంటా అని చెప్పిండు. అది చెప్పిన తర్వాత ఒక వారం రోజుల తర్వాత నన్ను ఇట్టనే కూర్చున్నప్పుడు మాట్లాడడం జరిగింది. నేను కోర్టులో కేసు వేస్తున్నా, కోర్టులో ఫీజు అవుతుంది, ఎంత అవుతుంది వకీల్ సాబ్? 1,25,000 అవుతాయి, మనం ఫీజు కట్టాలి. ప్రాపర్టీ అంతా 35 లక్షలకు అమ్ముడుపోయింది కదా, దాని లెక్క ప్రకారం మనం 1,25,000 ఇస్తే కేసు వేస్తా, రేపటి రోజు వాళ్ళు రాకపోతే పేషీలకు రాకపోతే మనం కేసు వాపస్ తీసుకుంటాం, మన పైసలు మనకు వస్తాయని చెప్పి నాకు ధైర్యం ఇచ్చిండు. నువ్వు టెన్షన్ పడ, మాకు కేసు వాపస్ అయితే నీ పైసలు నీకు వస్తాయి. ఇంకా ధైర్యం అయింది నాకు. సరే పైసలు ఎప్పుడు తేవాలంటే రేపు పొద్దుగాల ఇలాంటి అన్యాయం చేయడు కదా, మా మనిషి మాకు ధైర్యం ఇస్తుండు, మాలా ఇంత పెద్ద మనిషి ఉన్నాడు కాబట్టి మేము చాలా ఉత్సాహంగా ఏం చేసినామంటే కేసు మన తరపున గెలిపిస్తామని అయ్యొక ఇదితో ఆయనకి పైసలు ఇవ్వడం జరిగింది. 1,25,000 నేను బెంగళూరు నుంచి పైసలు తీసుకొచ్చి ఆ టైంలో ఆయనకి చేతికి ఇచ్చేసిన. ఎక్కడ వచ్చి తీసుకుంటా? తను ఇంటికాడికి ఆయన ఇంటికాడే పోయి ఇచ్చిన, నేను మా నాన్న. మీరు మీ నాయన ఇంటి దగ్గర ఇచ్చిన, టెన్షన్ లేదు నేను వేసుకుంటా. 5:30, 6 ఆ టైంలో ఇచ్చిన, పొద్దుగాల సాయంత్రం పూట. మంచిగా గుర్తుంది. ఆ తర్వాత ఏమైందంటే నేను కేసు వేసుకుంటా, ఫైల్ వేసుకుంటా, నేను చూసుకుంటా, మీరు ఏం టెన్షన్ పడమాకని నేను చెప్పిండు. మా నాన్నమ్మది ఆధార్ కార్డు అడిగిండు, నా సంతకం తీసుకుండు, నాది ఆమెది ఏమైనా ఫైల్ మాకు ఇచ్చేసిండా, ఏమి ఇవ్వలేదు, నేను చూసుకుంటా, నువ్వు టెన్షన్ పడమాకంటే ఈ అన్ని మాటలు చెప్పిండు కదా, అదొక ఉత్సాహంతో మేము ఏం చెప్పినా ఇక మా మనిషి ఇక మాకు సపోర్ట్ ఉంటుంది కదా అని మేము లైట్ తీసుకున్నాం దానికి. ఆ తర్వాత ఒక వారం 10 రోజుల తర్వాత కొన్ని రోజుల తర్వాత నాకు ఫోన్ చేసిండు. నాకు ఫోన్ చేసి, ఫోన్ రికార్డింగ్ కూడా ఉంది ఆ మాటలు మాట్లాడింది, చూడు ఇమ్రాన్ నేను ఖమ్మం పోతున్నా, అక్కడ నువ్వు ఎవరైతే ఇల్లు అమ్మిర్రో నాకు ఆయన నెంబర్ సెండ్ చేయి, నేను ఆడికి పోతున్నా, ఆడికి పోయి ఏదైతే అక్కడ మీ వాళ్ళు కూర్చున్నారో, మీ నాన్నమ్మకి ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో నేను వాళ్ళని అక్కడ పిఎస్ దగ్గరికి పోయి పోలీసు వాళ్ళతో మాట్లాడి నేను వాళ్ళని కొట్టి తరిమేస్తాను.
చేస్తా, మీకు వాళ్ళకి పొజిషన్ ఇప్పేస్తా ఆయనకి అని చెప్పి నా దగ్గర రికార్డింగ్ కూడా ఉంది, ఒకసారి వినండి. जी हाँ कुछ नहीं इधर मतलब मेरी इधर बात हो गई इधर सर्कल से और काम हो जाता अपना इधर उन्होंने बोला कुछ भी नहीं है आप देखो आप कैसा करना चाह रहे हैं बोले तो बोला देखो एक रास्ता तो मेरा कोर्ट से है अब कोर्ट का अपन कामों में क्या करे तो थोड़ा लंबा देर दुरुस्त होता मैं बोला अब जिसका पोजीशन है उसको पोजीशन दिलाना है तो आप किसकी तरफ से बोले तो मैं श्रीनों की तरफ से हूँ ना हाँ क्योंकि आपकी तरफ का बोल के फायदा नहीं है ना क्योंकि आपका इन्वॉल्वमेंट नहीं रहना इसमें हाँ तो बोले तो ठीक है बात कर लेंगे बोलते बोला वो बिठाया मेरे को बोला चल बैठो अपन बात करेंगे उसके तो इन्हें पैसों की बात करता है ना हाँ क्या करेंगे कहता वो कैसा करता है कि नहीं बोल सकते अपन अब नहीं बोल सकते तो वही अच्छा अच्छा देखो जो भी है करके कर देंगे आप एक काम करो अभी आपके पास ऑनलाइन पे कितने हैं अभी मेरा ऑनलाइन पे कुछ भी 10,000 कुछ है तो आप एक काम करो अभी आप मैडम को ले जाके अभी एक 50,000 दियो मैं आके हिसाब करता हूँ आपका अच्छी बात ठीक है अब जल्दी ले जाके दो देखिए मेरे को ट्रांसफर करो अच्छी बात ठीक है ठीक है సో ఫోన్ చేసి పైసలు ఏమన్నాడు, పైసలు ఇచ్చేసిన వాళ్ళ భార్యతో నాకు ఆన్లైన్ చేయమని చెప్పాను. సరే అని చెప్పేసి తర్వాత చెప్పేసిన నేను సరే నేను చూసుకుంటా ఇప్పుడు చెప్పిండు కదా నేను వచ్చి లెక్క చూసుకుంటాను. మొత్తం ఎన్ని డబ్బులు ఇచ్చిరా నాకు? ఫస్ట్ కేసుకి ఫీజు కట్టాలని 1,55,000 ఇప్పుడు ఏదైతే మీకు ఇప్పుడు ఈ రికార్డింగ్ లో ఉన్నాడో ఈ 50,000 నేను అక్కడ తినిపించి వాళ్ళని పొజిషన్ ఇప్పిస్తా అని చెప్పిండు. మొత్తం ఎన్ని డబ్బులు? 1,75,000. 1,75,000 నా ఇల్లు పొజిషన్ ఇచ్చిండు మాకి. అక్కడికి పోయి వచ్చిన తర్వాత సిఎస్ఆర్ కొంచెం బిజీ ఉంది, పనిలో ఉన్నాడు ఆయన, ఇప్పుడు రావద్దు ఒక వారం రోజుల తర్వాత నేను ఖాళీ చేపిస్తా అని చెప్పి వాదా చేసిండు నాకు. నేను ఆ వాదా పట్ల నేను వచ్చేసిన అని చెప్పిండు. సరే మన మనిషి చెప్తున్నా మాకు సపోర్ట్ ఉంది కదా అని చెప్పి తర్వాత ఒక వారం పోయింది, ఇంకో వారం పోయింది. ఏం సార్ ఏంది వకీల్ సాబ్ ఇంకా ఇల్లు ఖాళీ చేపిలేదు ఏంది ఇది అని చెప్తే లేదు నేను ఖాళీ చేపిస్తా అని చెప్తే సరే మనం ఇప్పుడు పోదాం ఇంటికి, నేను వస్తా మీతో పాటు మనం పోదాం పోమండి మా బండిలో పోదాం వాళ్ళని ఖాళీ చెప్పి నాకు నువ్వు ఈ కేసు తీసుకున్నావు నాకు ఖాళీ చేపించి మా నాన్నమ్మకి ఇబ్బంది లేకుండా నాకు పొజిషన్ ఇప్పి ఆమె ప్రశాంతంగా ఉంటుంది, ఆమెకు బీపీ షుగర్ ఎక్కువ పడిపోతుంది, రేపటి రోజు ఏమైనా ఎవరు జిమ్మేదారీ లేదంటే సరే పోదాం అన్నాడు. సరే సార్ నేను బండి తీసుకొస్తా అంటే లేదు నేను పిల్లగాలని పిలుచుకురావాలా అక్కడ వాళ్ళని పొజిషన్ ఇప్పియాలంటే వాళ్ళకి ఏదో ఒకటి చేయాలా, ₹1,00,000 నాకే అన్నాడు. మళ్ళీ ₹1,00,000 అడిగిండు. అదేంది మీరు ₹1,00,000 అడుగుతున్నారు అదేందని చెప్తే లేదు అక్కడ కావాల్సిందే పైసలు కంపల్సరీ లేదు నేను అక్కడ పోయి నాకు పొజిషన్ ఇప్పించిన తర్వాత నీకు ₹1,00,000 ఇస్తా అని చెప్పిన. లేదు నాకు ఇప్పుడు కావాలా ₹1,00,000 ఇప్పి అని చెప్పిండు. ఇప్పుడు 50,000 అక్కడికి వచ్చి 50,000 ఇస్తా అని చెప్పిన. తర్వాత నేను ఆడికి పోయిన తర్వాత ఇంట్లో పోయిన తర్వాత జరసేపు ఆలోచించిన. ఫస్ట్ పోయినప్పుడు కూడా ఖాళీ చెప్పిలే, ఇప్పుడు నాకు పైసలు ఇచ్చిన తర్వాత ఆడికి పోయిన తర్వాత ఏదో ఒకటి చెప్పి ఆ నుంచి పక్కకి జరిగిపోతే ఎవరు లుక్సాన్ అవుతారు కాబట్టి నేను రాను వద్దు నాకు సంబంధం లేదు తర్వాత చూసుకుందాం మనం తర్వాత పోయి ఖాళీ చెప్పిద్దాం అని చెప్పి అక్కడికి లైట్ తీసుకున్నా. ఆ తర్వాత ఒక నెలలు గడిచిపోయినాయి, కొన్ని నెలల మధ్యలో 3 నెలలు గడిచిపోయినాయి. తర్వాత మధ్యలో ఒక 4 రోజుల తర్వాత ఫోన్ చేసిండు నాకు. ఫోన్ చేస్తే పేషి ఉంది ఖమ్మంలో పేషి ఉంది మనం అక్కడికి పోవాలా అన్నాడు. ఒక నెల ముందు ఫోన్ చేసి ఒక నెల తర్వాత పేషి ఉందని చెప్పిండు నాకు. నాకు గుర్తుండదు నువ్వే యాడ్ చేయని చెప్పిండు నాకు. 4 రోజుల తర్వాత కేసినప్పుడు ఇప్పుడు చెప్తే ఎట్లా అండి మీరు చెప్పిన. ఆ తర్వాత 4 రోజుల తర్వాత ఫోన్ చేస్తే నాకు కొంచెం పని ఉంది నేను తర్వాత పోదాం అని చెప్తే అడిగి లైట్ తీసుకుంటూ నాకు అక్కడి నుంచి కూడా ఫోన్లు వస్తలేవు, అక్కడ నుంచి కూడా ఫోన్లు వస్తలేవు. నేను కూడా కాముజుకున్నా కేసు నడుస్తుంది కదా లాస్ట్కి అదే అవుతుందిలే అని మేము కాముజుకున్నాం. తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆయన ఫోన్ చేసి నాకు ఇంటికి ఎవరైతే మేము అమ్మినో ఆయన ఫోన్ చేసి నాకు నువ్వు పొజిషన్ ఇప్పిస్తా అన్నావు, అది ఇప్పిస్తా అన్నావు, నువ్వు కేసు వేసినా అన్నావు కోర్టులో, నువ్వు అంత టార్చర్ పెట్టి చేసి అది చేసి నాకు ఇబ్బంది అవుతుంది, ఏం చేస్తావో ఏమో, నాకు నువ్వు ఏదైతే నువ్వు కోర్టులో కేసు వేసినావో ఆ ఫైల్ నెంబరు ఓఎస్ నెంబర్ నాకు ఇస్తే నేను నా వకీల్ని పెట్టుకొని నేను గొడవ చేసుకుంటా అని చెప్పిండు ఆయన. చెప్తే నేను సరే నేను ఆయన దగ్గర ఫోన్ చేసి ఒక తీసుకుంటాను నేను ఫోన్ చేసిన. ఏం చేయలే, నేను ఫోన్ చేసి వకీల్ సాబ్ మా నాన్నమ్మ ఇట్లా హౌస్ నెంబర్ అడుగుతుందంటే దాని రికార్డింగ్ కూడా ఉంది, ఆ రికార్డింగ్ వినండి. ఏమన్నాడంటే ఒకసారి మీరే అయినండి ఆ రికార్డింగ్.
वही दादी बोल रहे थे आज चप्पल से इतना मारूंगा, समझा क्या तू? बात सीधा बात करो, तू बात सीधा बात कर। तुम पैसे सीधा लेके तुम 1,70,000 रुपए ले लेके बात सीधा गलत बात करे आप। क्या बोला तू? और क्या बोला मैं? उसका नंबर दे दो, मैं दूसरे से लगाता बोल के बोला ना। इनके लोड़े तो मेरी बात सुन, कहाँ है तू? कहाँ है तू? अरे बात सीधा बात करो जी आप। कहाँ है तू? मैं आज में तू बात सीधा बात करो, आप पैसे ले। ఇది మాట్లాడడం జరిగింది, నేను ఫోన్ చేసిన తర్వాత నాకు ఇది మాట్లాడడం జరిగింది. ఏదైనా అడ్వకేట్కి మేము ఒక క్లయింట్ మేము ఆయనకి భరోసా పెట్టి ఆయనకి కేసు మేము ఇస్తే మా పైసలు తిని మమ్మల్ని గుద్దవల కొడతా, మిమ్మల్ని ఉరికిస్తా, అది చేస్తా, మిమ్మల్ని అది చేస్తా అని మమ్మల్ని భయపెట్టిస్తుండు. ఆ ఏదైతే అది తిట్టిండో తీసుకొచ్చి నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ స్టేషన్ ఇవ్వడం జరిగింది. చివరికి ఏం న్యాయం కొడుతున్నావు? చూడండి సార్, ఇలాంటి వాళ్ళ వల్ల ఇలాంటి ఎవరైతే ఈ దొంగ ముసుగులు నల్లకోట్లో ఉన్న ఈ వకీలని అని చెప్పుకొని తిరుగుతున్నారో ఇలాంటి వల్ల మాలాంటి పేదవాళ్ళు ఎంతోమంది ఇలాంటి చేతిలో నలిగిపోయి రోడ్ల మీద పడి లుక్సాన్ అయిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇలాంటి వాళ్ళ తరఫున ఇంకోసారి ఎవరికి లుక్సాన్ కాకూడదు. అది వల్ల మా నాన్నమ్మకి అదే పైసలు ఉంటే ఒక సంవత్సరం ఆమెకి ఇలాజ్ కానీ షుగర్స్ కానీ ఏదైనా ఆమె చేసుకునే ఆమె జబ్బులుగా ఆ పైసలు ఆమెకి ఉండేవి. ఆయన మాటలు పడి ఆయన భరోసా పడి ఈరోజు ఆమె డబ్బులు పెట్టి ఆ కేసు తరపు నుంచి మేము లుక్స్ అయినాను ఆయనతో పాటు మాటలు పడి ఆయనతో పాటు తిట్లు తినిపించుకొని ఈరోజు ఈ స్థితిలోకి వచ్చినాం. మేము ఇక్కడ నుంచి స్టేషన్కి ఆశ్రయం ఇవ్వడం జరిగింది. దీని తర్వాత టీవీ ద్వారా మాట్లాడటం జరుగుతుంది. దయచేసి మాకు న్యాయం చేయండి. మేము 25-30 సంవత్సరాల నుంచి చిన్నపిల్లల నుంచి మేము ఈ ఊర్లో తిరిగిన వాళ్ళం. ఈ ఊర్లో ఎంతోమంది పెద్దవాళ్ళు మాకు సపోర్ట్ ఇచ్చారు. ఈ పెద్దోళ్ళు చాలా మంచి, మాకు ఏ రోజు మాకు ఒక మాట అనలే. మమ్మల్ని ఏమో ఎవరు వచ్చి బయట వాళ్ళు ఎవరన్నా కానీ మాకు ఈ ఊరు మాకు సపోర్ట్ ఉండేది. దయచేసి ఈ ఊరోళ్ళు కూడా పెద్దవాళ్ళు మీరు ఒకటి అర్థం చేసుకునేది ఏంటంటే మేము మీ సపోర్ట్ల వల్ల మేము ఈ ఊర్లో ఉన్నాం, ఈ ఊర్లో పెరిగినాం. నన్ను చాలామంది ఊర్లో చూసిన వాళ్ళు మీరు. దయచేసి మాకు సాయం చేయండి. ఇలాంటి వాళ్ళని ఇక్కడ నుంచి తరిమి కొట్టండి. ఇలాంటి వాళ్ళని ఏ రోజు ఎవరికి మాలాంటి పేదవాళ్ళు లుక్సాన్ అవ్వకూడదు. రైట్, మరి చూద్దాం. మరి ఇప్పటి వరకు మరి ఇమ్రాన్ చెప్పినటువంటి మాటలు మీరు అందరూ కూడా విన్నారు. మరి తనకు జరిగినటువంటి అన్యాయాన్ని కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మరి ఒక్కసారి లైవ్లో అడ్వకేట్ అనే సమీర్ గారికి మనం ఫోన్ చేసే ప్రయత్నం చేద్దాం. మరి ఇంతకిది వాస్తవమా కాదా తన మాటలను అడిగి తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి సమాధానం ఇవ్వడం లేదు, కొంత సమయం తర్వాత మళ్ళీ ప్రయత్నించండి. సో మరి ఫోను మరి అతనితో మాట్లాడే ప్రయత్నం చేసిన ఫోన్ మాత్రం లిఫ్ట్ చేయడం లేదు. మరి ఇది ఒక నల్లకోట వేసుకొని న్యాయం చేయాల్సినటువంటి అడ్వకేటు మరి ఒక పేద కుటుంబకుల్ని ఈ విధంగా డబ్బులు తీసుకొని నానా హింసలకు గురి చేస్తూ నానా బూతులు తిడుతూ వాళ్ళని మరి రోడ్డు పైకి తీసుకొచ్చే విధంగా చేయడం జరిగింది. మరి తన ఆవేదన పూర్తి మాటల్లో తెలియజేసిండు. మరి వీడియో విన్న ప్రతి ఒక్కరు కామెంట్ రూపంలో తెలియజేయండి. మరి ఇంతకు బాలాపూర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మరి ఇంతకు మరి పోలీసు వాళ్ళు వీళ్ళకి న్యాయం చేస్తారా లేక వీళ్ళ బ్రతుకులను రోడ్ల పైన వేస్తారా వేచి చూడాల్సిందే.